మనకి ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కదా. అయితే దీంట్లో భాగంగా నిన్న డే 2లో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు పోలవరం గురించి అయితే మాట్లాడటం జరిగిందనమాట. అయితే మరి ఆయన ఏమంటున్నారు అంటే, అంతకుముందు 2014లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు, గుర్తుంది కదా. అయితే మరి ఆయన ప్రమాణ స్వీకారం చేయక ముందు, అది కూడా జూన్ 2 లోపు మరి ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి ఆ 7 మండలాలు ఉన్నాయో ఆ 7 మండలాలని మరి ఆంధ్రప్రదేశ్లో కనుక కలపకపోతే అటువైపు పోలవరం కట్టడం అనేది అసాధ్యం. సో అందుకని చెప్పేసి మీరు కనుక దీనికి అంగీకరించకపోతే నేను ప్రమాణ స్వీకారం కూడా చేయనని చెప్పేసి కేంద్రానికి చెప్పాడనమాట. అయితే అప్పుడు కేంద్రం ఏం చేసింది, మరి చంద్రబాబు నాయుడు గారు అడిగినటువంటి దాన్ని, ఆ విజ్ఞప్తిని మన్నించారు నరేంద్ర మోడీ గారు. సో మరి అప్పుడు ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఆ డెసిషన్ తీసుకోవడం వల్లే మరి ఈరోజు పోలవరం ఈ స్టేజ్కి వచ్చిందంటే మరి ఆ రోజు తీసుకున్నటువంటి ఆ డెసిషనే కారణం అని చెప్పేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే దీని గురించి మాట్లాడటం జరిగింది అనమాట. సో మరి ఓవరాల్గా విన్నారు కదా, మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.